నమస్కారం. ఎక్స్ట్రా మాట్లాడకు. రేషన్ మేనేజర్ అర్థం కావట్లేదు. రేషన్ మేనేజర్ నువ్వా కళ్యాణ అనేది? ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుళ్ళేదవా నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. మరి ఏంటి కుక్కు అడిగేది? కుక్కర్ అడుగుతున్నా, బెండకాయ కూర రేపు ఎవరు అడగడానికి కుక్కుకి? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఆర్డర్ అవడలేదు, ప్రతి దానికి వచ్చేస్తాడు. ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావు? అయ్యో నేనా? ఏంటి బూతులు తిడుతున్నావా? నువ్వు నాకు నచ్చినట్టు చేస్తానంటే పనులు అవ్వ. ఇక్కడ ఏమన్నాడు? ఇలాంటి దానికి ఉంటే రైస్ కి ఎప్పటికైనా అవుతుంది. అవి 2 days అవుతాయి, ఇప్పటికే బొక్కలు వచ్చేసాయి. ఏది బాగోదు అసలు ఇవన్నీ. అది పాడే నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నాకు షేర్ ఇస్తున్నాడు. సో సుమనన్న కప్పులో కొంచెం ఎక్కువ టీ పడేలాగా చూసుకోవాలి. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మరి హాఫ్ తీసుకోండి. దాంట్లో అర్థం కావట్లేదు. తాగాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. పడిందని నేను అనలేదు. పడుతున్నావా? నాకు చిరాగ్గా అనిపిస్తుంది. నీకు అన్ని చిరాగ్గా అనిపిస్తాయరా? నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటే నీకు తెలుసు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. దివ్య విల్ నామినేట్ మీ ఫర్ షూర్. నాకు ఈ హౌస్ లో ఇద్దరు ఇష్టం, నువ్వు కళ్యాణ్, నా బంగారు కొండలు ఇద్దరు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. సపోర్ట్ చేస్తారు మీరు. నిజంగా చెప్పనా నీకు చేస్తాను ఎదురు అన్నప్పుడు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఇద్దరి మధ్య ఎందుకండి మిస్అండర్స్టాండింగ్? ఇంకేందో నాకు సపోర్ట్ చేయడం ప్రాబ్లం ఏంటి మీకు? సరే మీ టీం ఎక్కడ నేను ఎవరిని లాగను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మీరు నాకు డాన్స్ చేయడం కావాలి అక్కడ పైకి ఎక్కి. ఐ వాంట్ యూ టు డాన్స్. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలియాలి. సరే చేస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే లివర్ పైన నిప్పు, నీ అబ్బా జఫా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది గుర్తు పెట్టుకుంటా. డబ్బులు అడగగానే నేను ఇచ్చా. మాట్లాడుతున్నావు నువ్వు. విన్నర్ వచ్చేసి దివ్య గారు, బిగ్ బాస్. రాము ఇటు పైకి ఎదవలాగా అంతవరకు సెంటిమెంట్స్ ఎక్కువ. ఏడవని లేదు కాసేపు. అది చేసి ముందు దానికి ఏడిస్తేనే బాగుంటుంది దానికి. కెప్టెన్ అయినంతరా దివ్య మిమ్మల్ని అభినందిస్తున్నాను. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి, ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని